హాయ్ హలో మై డియర్ ఎస్కేజే కింగ్డమ్ ఫ్యామిలీ మెంబర్స్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. అందరూ బాగున్నారు కదా? ఓకే, మనం ఈ బిజినెస్ లో గైడెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, దాన్ని ఆచరించడం ఇంకా ఇంపార్టెంట్. గైడెన్స్ ఇచ్చేవాడు లేకపోతే ఆచరించడం ఎలాగో తెలియదు. కనుక గైడెన్స్ ఇవ్వడానికి మేమున్నాము, ఆచరించడం మీరున్నారు. ఇప్పుడు మన ఎండి గారు ఒక సిపిఎం వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే సిపిఎం సిద్ధాంతాలనే మన యొక్క బిజినెస్ లో కూడా అందించాలి. ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి అనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనే లక్ష్యంతో పెట్టుకున్నట్టుగా ఈ యొక్క సమాచారం మనకు అంది ఉండడం జరిగింది. ఇప్పుడు మన యొక్క సిపిఎం కార్యకర్తలు ఎవరైనా సరే ఒక మీటింగ్ పెట్టారంటే ఇన్కిలాబ్ అంటారు అనమాట. ఇప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి జనాలు ఏమంటారు అంటే జిందాబాద్ అంటారు. అలాగే మన యొక్క బిజినెస్ లో కూడా ఒక లీడర్ చెప్పింది సిస్టమేటికల్ గా ఫాలో అవ్వాలంటే లీడర్ ఏదైతే చెప్తున్నాడో మీరు అదే ఫాలో అవ్వాలి. ఎలాగా? ఇంకిలాబ్ జిందాబాద్ అన్నట్టుగా ఆ బిజినెస్ ని ఈజీగా సునాయాసంగా ప్రతి ఒక్కరు కూడా అనుకున్న లక్ష్యాలు సాధించే విధంగా మీరు మారగలుగుతారు. అయితే దీనికి ముఖ్యాంశం ఏంటంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి. వీడియోని చాలా మంది టైం పాస్ కోసం చూస్తారు, అలాగే కొంతమంది హర్రీ బర్రీగా వెళ్తూ చూస్తారు. అలాంటప్పుడు మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం పూర్తి ఎలా అర్థమవుతుంది? మీరు ఒక స్పెషల్ వీడియోల కింద చూడాలి వీటిని. ఎందుకంటే మీ జీవితాన్ని మీ తలరాత్రిని మార్చుకునేటటువంటి వీడియోస్ ఇవేవి అలాటప్పగా చేసే వీడియోస్ కాదు. మా దగ్గర సుదీర్ఘ ఎండి గారికి ఒక 45 సంవత్సరాల అనుభవం ఉంటే వ్యాపారంలో నాలెడ్జ్ ప్లస్ అనుభవం, అలాగే నేను ఈ బిజినెస్ లో కంటిన్యూ అవుతూ 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలిగాను. ఇంత అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడం రీజన్ ఏంటంటే మీరు సునాయాసంగా మా అంత స్ట్రగుల్స్ పడకుండా ఈజీ వేలో ఎలా సక్సెస్ అవ్వాలో తెలియజేసేటటువంటి ఈ వీడియోస్. కాబట్టి మీరు ప్రత్యేకించి ఒక గంటన్నర టైం మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోల్ని ఒక దగ్గర కూర్చొని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటూ వినండి. అప్పుడు మీకు ఈ బిజినెస్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందామా? ఓకే, ఇవాళ మనం సంవత్సరాల తరబడి ఎక్కడా కూడా అలసట లేకుండా బిజినెస్ ని ఎంత విజయవంతంగా కొనసాగిస్తున్నామంటే చాలా మంది పెట్రోల్ రాలిపోయినట్టు కూడా రాలిపోయారు. చెట్టుకి ఎంత ఎత్తు ఎదిగినా సరే ఎలాగైతే ఆకులు రాలిపోతాయో కొంతమంది సభ్యులు కూడా మనతో పాటు నుంచి అలాగే రాలిపోతారు. రాలిపోవాలి, అది సహజం. అయితే ఎవరైతే నిలబడాలనుకున్నారో వాళ్ళే ఏర్లు అవుతారు, చెట్టు మొదలవుతారు, అలాగే కొమ్మలు అవుతారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించి ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాంటి వాళ్ళమే మనందరం. ఈ బిజినెస్ ని ఎవరైతే చాలా సీరియస్ గా తీసుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సీరియస్ గా తీసుకోకపోతే ఈ వీడియో చూసి ఉపయోగం లేదండి. కాబట్టి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ మనం బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మన దగ్గర క్రమశిక్షణ ఉండాలి. అలాగే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఫార్ములాస్ మాలాంటి వాళ్ళు ఎలా ఎదిగారో గైడెన్స్ ని కంపల్సరీగా తూచే తప్పకుండా పాటించాలి. ఇవాళ మేము ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ పొజిషన్ రాగలిగాము అంటే ఒకసారి పేర్చుకుంటూ పోతే ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది ప్రమోషన్ రూపంలో వచ్చిందేమో కానీ ఇన్కమ్ రూపంలో వెనకబడిపోద్ది. రెగ్యులర్ గా ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి తప్ప ఇన్కమ్ పడిపోయి ప్రమోషన్ వచ్చిన ఉపయోగం లేదండి. కాబట్టి నేను ఈరోజు 3 రకాల వ్యక్తులతో ఎలా బిజినెస్ జరుగుతుందో కొన్ని విషయాలు మీకు చెప్తా. 3 kinds ఆఫ్ పీపుల్. ఈ రకంగా వాళ్ళు ఎలా దీన్ని మెరుగైన స్థాయికి తీసుకెళ్లొచ్చో, వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎలా మార్చుకోవచ్చో కొన్ని గైడెన్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నా. దానికి ఫస్ట్ మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎలాగో చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు యుద్ధ పోరాట యోధుల్లాగా ఎక్కడా కూడా విశ్రమించకుండా ఎప్పుడు కూడా అలసట లేకుండా మేము ఈ బిజినెస్ లో ఉన్నటువంటి ఆశ్చర్యం మాకు అర్థమైంది. ఈ బిజినెస్ తప్ప మన ఇండియాలో ఎందుకంటే ఉన్నతమైన బిజినెస్ లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏది మనకు అవసరం లేదు, ఇది ఉంటే చాలని చెప్పేసి. ఎందుకంటే అంత తీవ్రంగా చెప్పేది ఒక చిన్న ఇన్స్టాల్మెంట్ ఒక డైమండ్ వ్యాపారం లాగా మనం తీసుకొని 4 రకాల ఆదాయాలు. ఏమైనా తక్కువ ఆదాయాలండి? ఇన్ కేసు ఇక్కడ మనం చేసేది ఓన్లీ కమర్షియల్ యాంగిల్ ఉందా? సోషల్ యాక్టివిటీస్ కలుపుకొని చేస్తున్నామండి. ఇవాళ ఒక నెట్వర్క్ బిజినెస్ అంటేనే
కమర్షియల్ గా వాడు డబ్బు పిచ్చోడు అయిపోయింటారా, వాడు డబ్బు సంపాదన పడిపోయి ఎవరినో కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిపోతున్నాడు అని చెప్పేసి పరిస్థితులు వచ్చాయి. కానీ మన బిజినెస్ లో అందరినీ పట్టించుకొని అందరినీ మంచిగా ఎదుగుదలకు తీసుకెళ్లి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఉన్నత స్థాయికి చేర్చేటటువంటి అవకాశాన్ని ఇంక్లూడింగ్ సంపాదించుకునే ఛాన్స్ వరకు ఇచ్చారు. అందరికీ దక్కుతుందండి, అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. ఎవరైతే కమర్షియల్ యాంగిల్లో మీరే చేయాలనుకుంటున్నారో ఇక్కడ చేయలేరు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎవరైతే సోషల్ యాక్టివిటీస్ ద్వారాగా నేను కూడా 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నిలబడతారు, సక్సెస్ అయి తీరుతారు. మెయిన్ మనతో కూడా హెల్ప్ చేసేటటువంటి గుణం ఉండాలి ఫస్ట్. అలాగని వందలాది మంది వేలాది మంది మీరు తయారు చేసిన అవసరం లేదు. నేను ఈరోజు ఒక డయాగ్రామ్ పంపించా మీకు గ్రూప్ లో. ఎందుకు పంపించా? ఆ డయాగ్రామ్ ని పర్ఫెక్ట్ గా మీరు మెయింటైన్ చేస్తే చాలు. మీకు ఒక 10 మెంబర్స్ గ్రూప్ లో ఒక 10 ఏలో గ్రూప్ ఏ గ్రూప్ లో 10 గ్రూప్ లో సభ్యులు వచ్చినప్పుడు మీరు ఒక ఫీల్డ్ ఆఫీసర్ గా తీర్చిదిద్దబడతారు. మీకు ఒక ప్రమోషన్ వస్తుంది, ఒక వాచ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ 20 మంది సభ్యుల్ని సరైన గైడెన్స్ ద్వారాగా మీరు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుని ఆ డౌట్లని ఏది లేకుండా క్లియర్ చేసుకుని నెక్స్ట్ మీతో పాటు ఉన్న జూనియర్స్ ఎవరైతే 20 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అవన్నీ పర్ఫెక్ట్ గా నేర్పి వాళ్ళని జాగ్రత్తగా ముందు నడిపించగలిగితే మీకు ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాఫిట్స్, అన్ని రకాల ప్రమోషన్స్, అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా లభ్యమవుతాయి. ఓకే, అలా కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ నెలలో ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు, ఆర్గనైజర్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు. సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళ సంగతి వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ ఎవరెవరైతే బ్రేక్ అవుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటో వాళ్ళ మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇప్పుడు ఈ వీడియో తయారు చేయడం జరిగింది అనమాట. బ్రేక్ అవటం అంటే టీం ఉండి అప్పుడప్పుడు వర్క్ జరగక, అలాగే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ ఉన్నటువంటి లొకేషన్ కావచ్చు, ఆ పరిస్థితులను తీసుకుని వాళ్ళకి సిస్టమ్ మీద బాగానే ఎదుగుదల కావాలని ఉంది. బట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ లేకపోతే ఉన్న పరిస్థితులు వాళ్ళకి సహకరించే పరిస్థితులు లేవు. సిన్సియర్ గా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ అది హర్రీబర్రీ లైఫ్, కంగారు జీవితాలు. మనకి ఎంత కంగారుగా జీవించినా సరే, రోజు ఉరుకులు పరుగులు చేసినా సరే వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు అన్నటువంటి పరిస్థితులు ఉండబట్టే మన బిజినెస్ ని తీసుకోవడం జరిగింది. కానీ ఆ పరిస్థితులు మార్చుకోవడానికి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏదో సమస్య అనేది ఎదురవుతా ఉంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ గమనించాల్సింది ఒకటేనండి, మీ యొక్క లొకేషన్ కరెక్ట్ గా లేకపోతే మన వ్యాపారం దేశం అంతటా చేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఒక సిటీలో, ఆ సిటీలో మాత్రమే నేను చేయగలుగుతున్నాను, ఆ సిటీ కంటే అవుట్ ఆఫ్ పోలేకపోతున్నానంటే, ఒక సిటీలో కాకపోతే ఇంకో సిటీలో ట్రై చేశారు, అక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదంటే ఇంకేదైనా ప్లేస్ లో లొకేషన్ సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ కెరియర్ అంతా సెట్ అయిపోయే విషయం. ఎందుకంటే ఒక 2 గ్రూప్స్ మీకు కరెక్ట్ గా పనిచేయడం స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మీ తరాలకు కూడా సరిపడా ఆదాయాన్ని రెగ్యులర్ గా వారం కంటిన్యూగా పొందవచ్చు. అంత చక్కనైన సిస్టమ్ ఇచ్చారు. అంత స్టాండర్డ్ లెవెల్ బేస్మెంట్ ఉన్న బిజినెస్ మనది. ఎక్కడా కూడా ఎవరితో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వ్యాపారం చేసే ఛాన్స్ ఇచ్చారు మనకి. అలాంటి ఛాన్స్ ని అందిపుచ్చుకునే వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు. బట్ మనకి వాళ్ళు రీచ్ అయ్యే వరకే ఈ సమస్య అనేది ఎదురవుతుంది. కాబట్టి మనము వాళ్ళెవరో వచ్చి రీచ్ చేస్తారులే అనే దానికంటే ఎవరి దగ్గర అయితే మనకి ఇది వర్కౌట్ అవుతుందో అవసరమైతే ప్లేస్ మార్చండి. అలాగని మీరు ఆ ప్లేస్కి వెళ్ళి సెటిల్ అవ్వాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఒకసారి మీరు ఒక నెలలో ఒక టైం కేటాయించుకోండి అవుట్ ఆఫ్ పోవడానికి. కొన్ని కొత్త పరిచయాల్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే ఇది సాధ్యపడేది ఏమి కాదు. ఒకప్పుడు నేనున్నటువంటి ఈ గ్రామం కానీ, నేనున్నటువంటి ఏరియా కానీ ఒక మారుమూల పల్లె ప్రాంతం. కానీ ఈరోజు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో మీరు చేయడానికి వస్తూ ఉన్నారు. అదంతా నాకు సాధ్యపడిందంటే నేను టైం కేటాయించింది అదా. అలాగనే నేను ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరికో ట్రైనింగ్ ఇవ్వడానికి పోగలుగుతున్నారు అంటే రీజన్, ఎలాగైతే నాకు ఛాన్స్ దొరికిందో వాళ్ళ దగ్గర లైవ్ లో వెళ్ళిపోయావండి, అవకాశాన్ని వదిలేవాడిని కాదు. ఇప్పుడు నా కోసము ఎవరెవరైతే మీటింగ్లు పెట్టుకోవడం వాళ్ళ కోసం టైం కేటాయిస్తే సరిపోతుంది. అలా ఫస్ట్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడారండి. సిన్సియర్ గా ఉన్నారు, మీరు పని చేయాలని తప్పన పడుతున్నారు.
మన కంపెనీలు ఎదుగుదల ఉందని మీకు అర్థమవుతుంది. కానీ మీరు 360 యాంగిల్ కూడా ట్రై చేయండి. ఒక యాంగిల్ లో మాత్రమే ఎన్నో పరిస్థితుల్లో నాకున్న లొకేషన్ కుదరట్లేదు అనుకుంటే కాదు. ఇక్కడ కుదరకపోతే ఇంకో ప్లేస్. మన భారతదేశం జనాభా తక్కువ దేశం కాదండి. 140 కోట్ల భారతదేశం ఉంటే ఇప్పటికీ శ్రీకార్యంలో ఉన్న వాళ్ళు 2 లక్షల మంది కంటే తక్కువ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. ఎంతో మందికి లైఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి. అలాంటి ఛాన్స్ ని వదులుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకాస్త పొడిగించుకోవద్దు కూడా. ఇప్పటి నుంచి అయినా సరే మీరు రియలైజ్ అవ్వండి. ఇంకో విషయం, సెకండ్ కేటగిరీ వ్యక్తులు. ఫస్ట్ కేటగిరీ అయిపోయింది, సెకండ్ కేటగిరీ వ్యక్తులు. వీళ్ళు ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక వస్తువు పెట్టుకుంటారు మైండ్ లో. దానికోసం మాత్రమే ఫోకస్ చేస్తారు, మిగతాది ఏది ఫోకస్ చేయరుగా. ఎందుకు అంటే అది కావాలి. అది ఒక కాస్ట్లీయెస్ట్ హోమ్ కావచ్చు, ఆ కాస్ట్లీయెస్ట్ వెహికల్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళ మైండ్ లో ఒకటి ఉంటుంది. అది ఎందుకు అవసరమో కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఒక టార్గెట్ పెట్టేసుకుంటారు. ఆ టార్గెట్ కోసం మాత్రమే ఉరుకులు పరుగులు చేస్తూ ఉంటారు. వీళ్ళు కొంత అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను మాత్రమే గుర్తించాలనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓకే, ముందు ఒక 5 క్వశ్చన్లు వై అనేది ఒక 5 క్వశ్చన్లు మనం వేసుకొని పనిచేయాలి. అది మనకు కావాలి. ఓకే, ఆ కాస్ట్లెట్ హోమ్ కావాలి. ఎందుకు కావాలి? ఆ పర్పస్. దానికి రీజన్ ఏంటంటే నేను 10 మందిలో సమాజంలో నాకు ఒక మంచి స్పెషల్ అట్రాక్షన్ కావాలి, నన్ను చూసి వాళ్ళందరూ పొగడాలి అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది కొంతమందికి. ఓకే, అది ఎందుకు కావాలి అంటే ఎంతవరకు నాకు సమాజంలో ఏ గుర్తింపు రాలేదండి, దీని ద్వారాగైనా గుర్తింపు తెచ్చుకోలేకపోయాను, నాకు అది కుదరలేదు, నాకు అది వల్ల కాలేదు, కనీసం దీని ద్వారాగైనా అని చెప్పేసి అనుకుంటారు. అది మూడో ఎందుకు. ఇక గుర్తింపు ఎందుకు అంటే నాకు అది ఇష్టం, ఇప్పటివరకు నేను చేయలేదు కాబట్టి, ఇప్పటివరకు నేను ఏది సాధించలేదు కాబట్టి, ఆ సాధించడం కోసం మాత్రమే నేను సాధించాయి అని చెప్పేసి. ఇక అది సాధించడం అనేది ఓకే, ఇది కాస్ట్లీ హోము, కాస్ట్లీ కార్ అనేది మనకు ఉపయోగపడేది. ఇంకొంతమందికి ఎలా ఉంటదంటే ఏ అవసరం లేనటువంటి ఆడంబరాలు, అలాగే ఏ అవసరం లేనటువంటి పొగడ్తలు, ఏ అవసరం లేనటువంటి విధానాలు, వాళ్ళు పొగిడితే వీళ్ళకి ఏదో ఆనందం వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళకి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, అయినా సరే దానికోసం తాపత్రయపడుతూ ఉంటారు. శభాషణాలని చెప్పేసి, అబ్బా నేను ఎంత బాగా చెప్పానని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేసుకున్నారని చెప్పేసి అప్రిషియేట్ చేయడం వల్లనో, ఈ బిజినెస్ లో ఏదో నేను చెప్పడం వల్ల ఒక మంచి పొజిషన్ లో నన్ను చూస్తున్నారు అనుకోవడం వల్ల ఇదేది కూడా ఉపయోగపడదు. వాళ్ళు మీరు చెప్పింది ఆచరించగలిగితేనే, గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పింది ఇంత బాగుంది అంత బాగుంది, మీరు ఈ అచీవ్మెంట్ తీసేసుకుంటారని చెప్పేసి మీకేదో పక్కన కూర్చోబెట్టి మీకు ఒక మంచి బూస్టింగ్ ఇస్తే సరిపోదు. ఆ బూస్టింగ్ కోసం మీరు పనిచేయద్దు కూడా. మీకంటూ ఒక గోల్ ఉండాలి అంటే ఆ గోల్ ని అవతల వాళ్ళకు కూడా అచీవ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి రావాలి. అది వాళ్ళు ఆచరించగలగాలి. వాళ్ళు ఏదో మీకు బాగుందండి చెప్పారంటే, అబ్బో మీరు ఎంత బాగా చెప్పేశారంటే, మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందండి, మీరంటే ఇది అది అని చెప్పేసి వాళ్ళు అన్నంత మాత్రాన ఉపయోగించుకోలేకపోతే ప్రయోజనం లేదు. మై డియర్ బిజినెస్ ఫ్యామిలీ, అలాంటి వ్యక్తిత్వం ఉంటే కూడా దాన్ని ఓవర్కమ్ చేసి సిన్సియర్ గా వాళ్ళు ఆచరించేలాగా చేసేటటువంటి పరిస్థితికి మీరు మీ ఆలోచన మార్చండి, మీ నాలెడ్జ్ని ఉపయోగించండి. ఆ ఆలోచన వాళ్ళు చేస్తున్నారు లేదా అబ్జర్వేషన్ చేసుకోండి. సెకండ్ కైండ్. ఇక థర్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు కొత్తగా వచ్చిన వ్యక్తులు. మన బిజినెస్ లో బాగుంది, నచ్చింది, మీరే స్టార్ట్ చేసేసారు. వీళ్ళు తొందరపడి చేసేటటువంటి తప్పు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే అవతల వాళ్ళు నీకు తెలియదా, నువ్వు చెప్పలేవా అనేసరికి నేను చెప్పలేకపోవటమా అని చెప్పేసి తొందరపడి చెప్పేస్తూ ఉంటారు. చెప్పడం వల్ల నష్టం లేదు మై డియర్ ఫ్రెండ్. ఏం జరుగుద్ది అంటే మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడు వాళ్ళకి ఏ పదాలు ఉపయోగిస్తే బాగుంటుందో, ఏ పదాలు ఉపయోగిస్తే అది వాళ్ళకి నచ్చదో మీకు తెలియదు. మీకు ఖచ్చితంగా 2 వర్డ్స్ వస్తాయి. జాయిన్ అవ్వాలంట, 2000 కట్టాలంట, జాయిన్ చేసుకుంటూ పోవాలంట. ఈ బిజినెస్ అది కాదండి. అదేంటి సార్ మరి డబ్బులు కట్టిస్తున్నాం కదా అంటే, డబ్బులు మీరు కట్టమంటే వాళ్ళు కడితే అది వాళ్ళు బిజినెస్ చెయ్యరు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. వాళ్ళకి ఈ విషయాన్ని పూర్తిగా అర్థమయ్యి ఈ బిజినెస్ నా కోసమే వచ్చింది, నేను కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు కట్టమనాల్సిన అవసరం లేదు కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు?
అది రావాలి అంటే మీకు అప్పుడే ఎక్స్పీరియన్స్ వచ్చిందా? అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్సే కాదు, మీ దగ్గర డబ్బులు కూడా వచ్చి ఉండవు. ఎందుకంటే కొత్త వ్యక్తి మీరు. కొత్త వ్యక్తికి ఇక్కడ పని చేస్తేనే డబ్బు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. ఈ రోజు డబ్బులు కట్టేస్తే తెల్లారిపోతే నీ అకౌంట్ లో వేస్తానని చెప్పండి కంపెనీ. నా దగ్గర ఒక మార్గం రూట్ మ్యాప్ ఉంది. ఈ రూట్ మ్యాప్ రావాలంటే ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి. ఆ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఆర్నమెంట్ ఇస్తాను, అది వాయిదాల పద్ధతిలో. అలాగే మీకు బిజినెస్ ఛాన్స్ కూడా ఇస్తానని చెప్పారు తప్ప నువ్వు డబ్బులు కట్టు తెల్లారిపోతే నీ అకౌంట్ లో రిటర్న్ కొంత వేస్తానని చెప్పట్లా. అలా వచ్చేదైతే మీరు సాక్ష్యాన్ని చూపించి చేయొచ్చు. ఇక్కడ మీరు పని చేయాలి, పని చేస్తే డబ్బు ఇస్తానని చెప్తుంది కంపెనీ. మీరు పని చేయాలంటే కొత్త వాళ్ళు అంతా ఈ డబ్బులు వచ్చాయని అడుగుతారు. అడిగినప్పుడు నీకు ఎవరు ఇక్కడ వర్క్ లో స్టార్ట్ అవ్వకుండా నీకెక్కడి నుంచి కొత్తగా వచ్చిన వ్యక్తి డబ్బు వస్తుంది? అది రాదు. కాబట్టి మీరు చేయాల్సింది సీనియర్ సపోర్ట్ లేకుండా మీటింగ్ కి వెళ్ళరాదు. ఎవరితో చెప్పాలి అంటే ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేసుకోండి. ఒక 10 మందితోనో 20 మందితో ఉన్నారనుకోండి. అందులో బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు, ఈ మెథడ్ ని ఎవరైతే బాగా అంగీకరిస్తారో వాళ్ళని, మీకు ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి నాకైతే బిజినెస్ అయితే అర్థమైంది కానీ దీన్ని చెప్పాలి అంటే ఏమో డబ్బులు కట్టాలని అడుగుతారు. డబ్బులు కట్టడం మానేయటం అనేది తర్వాత మీ సెకండరీ అండి. వినాలి పూర్తిగా. దీని సమాచారాన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు దాదాపుగా 1.5-2 సంవత్సరాల బట్టి చేసేవాళ్ళు, సీనియర్స్ అందరూ మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు అలాంటి వ్యక్తులు చెప్పండి. వాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఈ బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళకంటే పైన 7 సంవత్సరాలు చేసే క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈ సంవత్సరం చేసేవాళ్ళు వీళ్ళు వస్తారు, మనకి గైడెన్స్ ఇస్తారు, ఎలా చేసుకోవాలో చెప్తారు. ఆ తర్వాత నచ్చితే మీరు నిర్ణయం తీసుకోండి. కొత్త వ్యక్తులు వేరే వాళ్ళకి చెప్పాలి. అంతే తప్ప మీరు చెప్పలేరా అని అంటుంటోనే మీకు తెలిసిందేదో 2,000 కట్టాలి, ముక్కు పొడుగు బుక్ చేసుకోవాలి, ఇద్దరు జాయిన్ చేయాలి, మీరు జాయిన్ అవ్వాలి. అసలు మనం ఎందుకు జాయిన్ చేయాలండి? విషయాన్ని కదా తెలియజేయాలి. ఇవాళ మార్కెట్ లో ఎన్నో రకాల మోసాలు జరిగిపోయి ఉన్నాయి, నష్టాలు చూశారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఫ్యామిలీస్. బయట సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఇన్ని ఇంట్లో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలంటే లోతైన విషయాలు వాళ్ళకి అర్థమైతేనే కదా. ఏదో పైపైన మీరు చెప్పేస్తే పైపైన నిర్ణయాలు పైపైనే వస్తాయి. ఈ మోసాలన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు అసలు నిర్ణయమే తీసుకోరు. అమ్మో ఇలాంటి ఎక్కడెక్కడో కట్టేసామంటే మళ్ళీ మీరు పనులు తీసుకొచ్చారు, ఇలాంటి మీరే చేద్దని చెప్పేసి మీకే సలహా ఇస్తారు. ఇలా ఎన్నెన్నో సమస్యలు మేము ఎదుర్కొన్నాం, ఆల్రెడీ ఎదుర్కొన్నా సరే విజయవంతంగా తీర్చిదిద్దబడ్డాం. అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవసరం. ముంగీసా పాము కొట్టుకుంటే పాము ఓడిపోతే ముంగీసే గెలుస్తుంది. బట్ ఒక ఏబీ ఎక్స్పీరియన్స్ అనేటువంటి చిన్న ముంగీస వెళ్ళింది అనుకోండి, పాము గెలవలేకపోయినా తప్పించుకొని పారిపోయి నేనే గెలిచానని చెప్పేసి బయట సంబరపడిపోద్ది. అలాంటి సమాజం. ఇప్పుడు సమాజం అనేది పాము లాంటిది అయితే మన బిజినెస్ అనేది చేసే వ్యక్తులు ముంగీస్ లాంటి వాళ్ళు చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ మీకు కరెన్సీ రావాలంటే కంటెంట్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఎవరైనా సరే డబ్బు సంపాదించడం అటువంటి చేసేది, ఏ పని చేసినా రాజీ లేదు, సంపాదించుకోవడం కోసమే. అలాగని కంటెంట్ లేని సబ్జెక్ట్ లో మీరు కరెన్సీ కోసం వెళ్ళిపోయారు అనుకోండి, ఒకవేళ కరెన్సీ మీ చేతికి వచ్చిన చివరాఖరికి మీరు వయసు మీద పడ్డాక ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు సంపాదించిన డబ్బులు కంటెంట్ లేని సంపాదన వచ్చింది అనుకోండి, మీ పిల్లలు కూడా మిమ్మల్ని కంటెంట్ లేని వాళ్ళగా చూస్తారు. ఏం చేస్తారు మిమ్మల్ని? పెద్ద పెద్ద సిటీస్ లో నేను చాలా మంది చూస్తూ ఉన్నా. ఇవాళ వయసుడికి పోయి మూల పడిపోయి అనాథాశ్రమాల్లో, అలాగే ఎక్కడెక్కడో పేద వాళ్ళని తీసుకొచ్చి గైడెన్స్ ఇవ్వడం, అంటే వాళ్ళు చూసుకోవడం కోసం వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎదుగు చూస్తారని అంత మంచిగా ఎంతో డబ్బులు సంపాదించారు, వాళ్ళు కోట్లు సంపాదించారు, కానీ చూసుకునే దిక్కుది ఇవ్వడం లేదు. ఎందుకంటే కంటెంట్ లేని సంపాదన. కంటెంట్ ఉంటే నీ పిల్లలకి అదే విలువ నేర్పుతావు. అలాగే నిన్ను చూసుకునే వాళ్ళు కూడా అంతా వీళ్ళు జరిగిన చాలా మంచి విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకోవాలని చెప్పేసి పెద్దల మాట శ్రద్ధనపోతానే వాళ్ళు ఎప్పుడో పాత సామెత. అవన్నీ గాల్లో కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఏంటంటే డబ్బు పిచ్చి. ఇది కాదు కదా సమాజం అంటే. సమాజానికి మనం ఎంతో కొంత అభివృద్ధి చేకూరుస్తూ మనకు కూడా ఉపయోగపడేలా చేసుకుంటూ అందరికీ ఇంపుగా వండుకుంటూ మన కుటుంబాన్ని కూడా మనం జాగ్రత్తలు తీసుకొని మన కుటుంబ పిల్లలకు కూడా మన బాధ్యత నేర్పి ఇలాంటి విషయాలన్నీ కూడా దీంట్లో పరిపూర్ణంగా ఉండే మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి కొత్త వ్యక్తులు మాత్రానికి దయచేసి మీరు సాహసాలు చేయకండి. ఎవరితో కూడా మీరు ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు మీకు తెలిసిన రీతిలో చెప్తే మీరు ఈ బిజినెస్ చేయటమే మానేస్తారు. సీనియర్ సపోర్ట్ తీసుకోండి, ఉన్నారు కదా మీకు. అందుకే లేరనుకోండి, నా నంబర్ కాంటాక్ట్ నెంబరు మీకు గ్రూప్ లో ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఇది
మీరు ఎప్పుడు తూచే తప్పకుండా పాటించండి. పాటించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 20 మంది సభ్యులు, ఫీల్డ్ ఆఫీసర్ కి 20 మంది. ఇప్పుడు నేను పెట్టిన డయాగ్రాము ఎందుకు పెట్టాను అంటే, మీకు ఒక ఐడి ఓపెన్ చేసుకుంటే ఫీల్డ్ ఆఫీసర్ ఫస్ట్ చూడు, ఆ ఐడి కింద 20 మంది ఎవరెవరు ఉన్నారు. ఇక్కడ ఆ డయాగ్రామ్ లో పేజ్ ని ప్రింట్అవుట్ తీసుకోండి, కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ వద్దు. ఆ ప్రింట్అవుట్ లో మీ ఐడి పేరు, మీ మొబైల్ నంబరు, మీ పేరు రాసుకోండి. తర్వాత మీ కింద ఎవరున్నారో అతని ఐడి పేరు, అతని పేరు, అది 7 వారాలు ఒక్కొక్క మీరు చేసినా సరే, అది మీ జూనియర్స్ కూడా ఇదే డయాగ్రామ్ ని వాళ్ళకి ఇచ్చి వారితో కూడా కంటిన్యూ చేయగలిగితే వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు అవుతుంటారు. మీకు ఇన్కమ్ రెగ్యులర్ గా వస్తుంటది. మీకు వచ్చేటప్పుడు 40,000, ఇంకా తర్వాత వచ్చే మిగతా వాటిలో ఇన్కమ్ అన్ని కంటిన్యూ అవుతాయి. ఈ పేపర్ ఒకటి, ఆ డయాగ్రామ్ పేపర్ ఒకటి మీరు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే మీరు అన్ని విధాల్లో కూడా ఇక్కడ సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 కేటగిరీస్ చెప్పే కదా. ఫస్ట్ కేటగిరీ సిన్సియర్ పీపుల్, చేయాలని మైండ్ సెట్ ఉంది, కాకపోతే లొకేషన్ పర్ఫెక్ట్ గా లేనప్పుడు లొకేషన్ చేంజ్ చేయండి. అలాగే సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్, వాళ్ళకున్న టార్గెట్ మాత్రమే మైండ్ లో పెట్టుకొని బయట వాళ్ళకి మనం బాగా పెద్ద గొప్పగా కనపడాలనుకొని, మనం అనుకున్న దాన్ని లక్ష్యం సాధించాలనుకొని అవతల వాళ్ళ దగ్గర ఏదో ప్రగల్భాలు పొగడాలనుకునే విధంగా కాకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు కూడా సేమ్ విధంగా ఆ కార్యాచరణ దాల్చే విధంగా మీరు తయారు చేయండి. థర్డ్ వ్యక్తులు, ఖచ్చితంగా మీరు సొంత ప్లాన్ ప్రెజెంటేషన్ లేకుండా, ఎవరైతే కొత్త వ్యక్తులు ఉన్నారో మీ సీనియర్ లేకుండా అతనికి ప్రెజెంటేషన్ వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్తే జాయిన్ అయ్యే వాళ్ళు రాకూడదు, మీరు డబ్బులు కట్టమంటే కట్టేవాళ్ళు అవసరం లేదు. మనకి ఎవరికైనా సరే సబ్జెక్ట్ వైజ్ గా ఈ బిజినెస్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దబడిందో వాళ్ళకంటూ ఒక మైండ్ లో ఒక ఆలోచన రావాలి, వాళ్ళ సొంత నిర్ణయం తీసుకోవాలి. నేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనేటట్లు వాళ్ళతో ప్రెజెంటేషన్ లో డిస్కస్ చేయాలి. అప్పుడే మనందరం కూడా ఇందులో సక్సెస్ అవుతాము. ఈ గైడెన్స్ అనేది ఇక్కడ నుంచి నా వీడియోస్ రూపంలో ప్రతి ఒక్కరికి అందిస్తాను. ఏ సమాచారాలు కావాలన్నా నాకు ఈ గైడెన్స్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు అప్పుడప్పుడు నా వీడియోల ద్వారా కూడా ఈ కంటెంట్ తెచ్చుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా అంచెలంచెలుగా ఎదగాలి, మీతో ఉన్న వాళ్ళని రాణించే విధంగా మీరు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన దగ్గర ఉన్నటువంటి వారం ఆదాయాలు సిల్వర్ సేల్స్ మెన్ లోది, గోల్డ్ సేల్స్ మెన్ లోది, డిజైన్ సేల్స్ మెన్ లోది, డ్రీమ్ సేల్స్ మెన్ లోది మొత్తం కలిపి మంచిగా ఆదాయాన్ని పొందాలి ప్రతి వారం కూడా. అలాగే మన దగ్గర ఉన్న ప్రమోషన్లు 3-4 కలిపి 23 రకాల ప్రమోషన్లు ఎవరెవరైతే ఇప్పటి వరకు సాధించారో అవి మిగిలినవి కూడా, ఈ మిగతా 23 రకాల ప్రమోషన్లు అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన బిజినెస్ ఫ్యామిలీ అందరూ సాధించాలని, మనం ఈ బిజినెస్ లో ఎంతో మందిని తీసుకొచ్చి వాళ్ళు గుర్తింపులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మీ రాము, సైనింగ్ ఆఫ్.